ఒక టీచర్ లగ్జరీ కార్లో స్కూల్కి రావడం తప్పేం లేదు. వేసిన డ్రెస్ వేయకుండా రోజుకో కొత్త డ్రెస్ వేసుకోవడాన్ని రాంగ్ యాంగిల్లో చూడాలా? నో. మరి ఒంటి నిండా జ్యువెలరీతో ఒక లెవెల్ మెయింటైన్ చేయడం అది కూడా పెద్ద నేరమేమీ కాదు. బట్ ఆ టీచర్కి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేకుండా జస్ట్ 12,000 రూపాయల శాలరీ మాత్రమే వస్తుంటే కేరళలో ఇలాంటి ఒక ముగ్గురు టీచర్ల స్టోరీ విన్న తర్వాత సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచే వెరీ సీరియస్ అండ్ షాకింగ్ అనే కామెంట్స్ వినిపించాయి. ఎందుకో తెలుసా? ఆ ముగ్గురు టీచర్లు డ్రగ్స్ డాన్స్. ప్రస్తుతం ఈ స్టోరీ కేరళని కుదిపేస్తోంది. నేషనల్ లెవెల్లో కేరళ స్టోరీ సెన్సేషనల్ అయింది. ఒకవైపు స్కూల్ బెల్ మోగుతుంది, మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో సీక్రెట్ చాట్స్ ఓపెన్ అవుతాయి. ఓవైపు పిల్లలకు డ్రగ్స్ అవగాహన సదస్సులు జరుగుతుంటాయి, మరోవైపు డ్రగ్స్ గ్యాంగ్ తో కోట్ల రూపాయల డీలింగ్స్ అవుతుంటాయి. నిజంగానే సరికొత్త కేరళ స్టోరీ ఇది. కేవలం 12,000 రూపాయల జీతం మాత్రమే తీసుకునే ఈ ముగ్గురు లేడీ డ్రగ్స్ మాఫియా క్వీన్స్ కోట్ల రూపాయల మత్తు సామ్రాజ్యాన్ని శాసించారు. వీళ్ల పేర్లు కీర్తన, కావ్య, నీష్మా. సమగ్ర శిక్ష కేరళ ఆధ్వర్యంలో నడుస్తున్న పెరాంబ్రా బ్లాక్ రిసోర్స్ సెంటర్లో టీచర్లుగా చేస్తున్నారు. కేరళ క్రైమ్ హిస్టరీలో వెలుగు చూసిన ఈ సెన్సేషనల్ కేసు బయటపడింది కోజికోడ్లో. నఫ్వాన్ అనే డెలివరీ బాయ్ ను పోలీసులు పట్టుకోవడంతో ఈ డ్రగ్స్ దందా డోర్స్ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. ఆ విచారణలో దొరికిన దారే కేరళ విద్యాశాఖను కుదిపేసిన ముగ్గురు మహిళా ఉపాధ్యాయుల బాగోతాన్ని బయటపెట్టింది. కీర్తన, కావ్య, నీష్మా. పేపర్ పై వీరు కేవలం కాంట్రాక్ట్ టీచర్లు మాత్రమే. కానీ తెర వెనక ఎండిఎంఏ సిండికేట్ లో వీళ్లదే కీ రోల్. ఈ డ్రగ్స్ దందా కూడా కొత్త స్టైల్లో జరుగుతోంది. మత్తుమందు కావాల్సిన వాళ్లు ఓ ఫోన్ నెంబర్ కు కాంటాక్ట్ చేసేవారు. అది గల్ఫ్ కంట్రీకి చెందిన నెంబర్. డీటెయిల్స్ చెప్పగానే ఆ ఫోన్ నెంబర్ నుంచి క్యూఆర్ కోడ్ వస్తుంది. పేమెంట్ కన్ఫర్మ్ అవగానే డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారో ఓ అడ్రస్ వస్తుంది. ఇలా హైటెక్ వేలో డ్రగ్స్ దందా నడుస్తోంది. తీరా ఎంక్వైరీ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ పంపించేది, ఆ పేమెంట్స్ వచ్చి చేరేది ఈ టీచర్ల బ్యాంక్ అకౌంట్లోకి అని తేలింది. పైగా డ్రగ్స్ కొనే వాళ్లకు ఓ బ్రహ్మాండమైన స్కీమ్ ను కూడా ఆఫర్ చేసేవాళ్లు. అంతంత డబ్బు ఒకేసారి కట్టి డ్రగ్స్ కొనలేని వారికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చేవారు. నెలకింత చొప్పున కిస్తీలు కట్టించుకుని డ్రగ్స్ సప్లై చేసేవారు. బహుశా ఈ గిరాకీ వేరే దగ్గరికి వెళ్లొద్దనే ప్లాన్ అయ్యుండొచ్చు. నఫ్వాన్ అనే పెడ్లర్ యాక్సిడెంటల్ గా ఏం దొరకలేదు. ఈ ముగ్గురు పనిచేసే ఇన్స్టిట్యూషన్ వాళ్లే ఇండైరెక్ట్ గా పట్టించారు. ఈ ముగ్గురు తీసుకునే జీతానికి వాళ్ల విలాసవంత జీవితానికి అసలు సంబంధమే లేదు. అలాంటి లైఫ్ స్టైల్ అసాధ్యం కూడా. కారుండొచ్చేమో గాని మరీ లగ్జరీ కారా? పైగా సంపాదనకు మించి విపరీతంగా ఖర్చు పెట్టేవారు. ఏదో తేడాగా ఉందనే అనుమానం వచ్చింది తోటి ఉద్యోగులకు. అధికారుల చెవిలో పడేశారు. అసలే కేరళలో ఆపరేషన్ తుఫాన్ పేరుతో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ నడుస్తోంది. ఎక్కడ డ్రగ్స్ ప్యాకెట్ కనిపించినా వదలడం లేదు కొత్తగా వచ్చిన సతీషన్ సర్కార్. పైగా సోర్స్ ఇచ్చిన వాళ్ల డీటెయిల్స్ ఏ మాత్రం బయట పెట్టడం లేదు. అలాంటి సమయంలో ఈ ముగ్గురు వ్యవహారం అనుమానంగా ఉందన్న కంప్లైంట్ రావడంతో ఓ కన్నేసుంచారు పోలీసులు. అలా ఈ గుట్టంతా బయటపడింది. ఇందులో షాకింగ్ ఏంటంటే అరెస్ట్ అయిన ఈ టీచర్లు యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ కు వెళ్లేవాళ్లట. స్టూడెంట్స్ కు అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టి వద్దురా డ్రగ్స్ తీసుకోవద్దు, జీవితాలు నాశనమవుతాయి అని లెక్చర్ ఇచ్చేవాళ్లట. వాళ్లే ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బూచలు లెక్క పెడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు కేరళను కుదిపేస్తోంది. స్కూల్ టీచర్లే డ్రగ్స్ దందా నడుపుతున్నారంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతుందో సర్కార్కు అర్థమైంది. అందుకే మొత్తం కూపీ లాగేందుకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. ఈ టీచర్లు వాళ్లు పనిచేసిన స్కూళ్లలోని విద్యార్థులకు గాని, తోటి ఉపాధ్యాయులకు గాని ఎవరికైనా డ్రగ్స్ అందించారా అనే కోణంలో సైకాలజిస్టుల సాయంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.